US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. సంక్షేమంలో కానీ పాలకొల్లు నియోజకవర్గాన్ని ఆ రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రస్థానానికి ఏ రకంగా నిలపడానికి నేను నిరంతరం ప్రయత్నం చేశానో మీ అందరూ కూడా గుర్తున్నటువంటి విషయం. మరి తర్వాత దురదృష్టవశాత్తు 2019-24 అధికారం లేకపోయినప్పటికీ కూడా ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా అధికారం లేదు అని మరి ఇంట్లో ఉండకుండా ఏదైతే ఈ పాలకొల్లు ప్రజల గళాన్ని బలంగా అటు అసెంబ్లీలో కానీ అటు అసెంబ్లీ వెలుపల కానీ ప్రతి నిమిషము ప్రతిరోజు కూడా మన గళం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వినిపిస్తూ ఉన్నాం. ఎన్నో ప్రజా సమస్యల మీద నిరంతరమైనటువంటి పోరాట ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. అందులో కూడా ప్రత్యేకించి 6 గాలం కష్టపడి పంట పండించినటువంటి రైతు పంట అమ్ముకోలేనటువంటి స్థితిలో ఉంటే ఆ రైతు పక్షాన ఎట్లా పోరాడడం మీ అందరికీ తెలుసు. ఏదైతే 90% పూర్తయినటువంటి ఎన్టీఆర్ టిట్కోయిలను ఆ 10% 5 సంవత్సరాల్లో కరబస్తా సిమెంట్ కానీ ₹1 కానీ ఖర్చు పెట్టకుండా వాళ్ళ బ్యాంకులకి తాకట్టు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ టిట్కో ఇళ్ల లబ్ధిదారుల పక్షాన ఎంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి పోలీసులతో ఎన్ని కేసులు మనం పెట్టించుకున్నామో మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. మరి ఏదైతే ఒక కోవిడ్ వచ్చింది అని అంటే నా కుటుంబాన్ని కూడా వదులుకొని 50 రోజులు పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి కోవిడ్ హాస్పిటల్ కానీ క్వారంటైన్ కేంద్రాలకు కానీ కోవిడ్ పాజిటివ్ పేషెంట్లు ఇళ్ళకి డైరెక్ట్గా పాజిటివ్ పేషెంట్ ఇంటికి వెళ్ళి పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళకి కావాల్సినటువంటి సాయం అందించడం కానీ ఒక వరదలు వచ్చినప్పుడు ఒక పేకల్లోతు నీళ్ళల్లో కూడా ఒక్కొక్కసారి మా ప్రాణాలను సైతం పనంగా పెట్టి కూడా ఏ రకంగా వాళ్ళకి పనిచేసాము అంటే ఇట్లా నిరంతరం కూడా 5 సంవత్సరాలు ప్రజల పక్షాన ఉండి మేము ఏదైతే పనిచేసామో నిజంగా ప్రజలు కూడా అదే రకమైనటువంటి తీర్పు పోలేనిటువంటి ఓట్లలో లెక్కేసుకుంటే 70% మంది ప్రజలు ఏకపక్షంగా మనల్ని బలపరిచారంటే నిజంగా చాలా చాలా సాటిస్ఫికేషన్. ఎందుకంటే 5 సంవత్సరాల కష్టం ఏదైతే ఉందో 5 సంవత్సరాల శ్రమ ఏదైతే ఉందో దాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఓటేసినటువంటి ప్రతి ఒక్కరిలో 70% ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అగ్రభాగాన 70% ఓటింగు ఇవాళ పాలకొల్లు ఇచ్చారనంటే ఖచ్చితంగా చాలా సాటిస్ఫాక్షన్ లెవెల్ పనిచేసిన దానికి శ్రమించిన దానికి ఫలితం దక్కించేటువంటి సంతృప్తి కూడా నాకు కూడా వ్యక్తిగతంగా ఉంది. అందుకే ఈ బాధ్యతను మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా సేవ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందులో ప్రత్యేకించి ఏదైతే నా నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే బ్యాలెన్స్ ఎందుకంటే మనం 14-19లో చాలా వరకు పనులు కంప్లీట్ చేసాం. కొన్ని 17లోను 18లోను లాస్ట్ 1 year 2 yearsలో టేకప్ చేసినటువంటి పనులు కొన్ని బ్యాలెన్స్ పనులు ఏవైతే మిగిలిపోయాయో అవి కూడా మనం ఈరోజు ప్రాధాన్యత ఇచ్చి పని చేయవలసిన అవసరం ఉంది. అందులో ప్రత్యేకించి ఏదైతే ఎన్టీఆర్ టిట్కోయిలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతంగా పూర్తి చేసి వాళ్ళందరిలోని కూడా ఆ ఇళ్లలోకి పంపించేటువంటి బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది. టిట్కో ఇళ్ళ దగ్గర మౌలికమైన వసతులన్నీ కూడా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే విజయేశ్వరం నుంచి డైరెక్ట్గా పైప్లైన్ ద్వారా సురక్షిత త్రాగునీరుని తీసుకురావాలనే ఆలోచనకి గతంలో నేను ₹200 కోట్ల ఏదైతే శాంక్షన్ చేసామో 2019లో ఈ 5 సంవత్సరాల్లో ₹1 పెట్టాలా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఖర్చు పెట్టి మళ్ళీ ప్రజలకి సురక్షిత త్రాగునీరు ఇవ్వవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు ₹12,60,00,000 నిధులు మంజూరు చేసి 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా నేను ఆ రోజు మార్చినటువంటి పరిస్థితిలో అది వాస్తవంగా 1 yearలో కంప్లీట్ కావాల్సినటువంటి విధంగా అగ్రిమెంట్ ఉంటే ఇవాళ 5 సంవత్సరాలైనా కూడా అది ప్రారంభించుకోలేనటువంటి పరిస్థితి. ఆ 100 పడకల ఆసుపత్రికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ ఇవిగానా ఏదైతే అందలేదో రేపు ఆ 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించుకొని పూర్తి చేయడంతో పాటుగా ఏదైతే ఒక డయాలసిస్ సెంటర్ కూడా ఈ హాస్పిటల్లో పెట్టాలనేటువంటి నా ఆలోచన ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రావాలనేటువంటి ఆలోచన. అదేవిధంగా నాకు కూడా పర్టికులర్గా ఏదంటే రైతు బిడ్డను అన్నం పెట్టి అన్నదాతకు ఖచ్చితంగా ప్రతి పుంత రోడ్డుకి ప్రతి కాలువ రోడ్డుకి ప్రతి డ్రైన్ రోడ్డుకి కూడా మంచి రోడ్లు వాళ్ళకి ఇవ్వాలి.
అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా రైతు పొలాలకి ప్రతి పొలం గొట్టుకి కూడా రోడ్లు మంచి గ్రావెల్ రోడ్లు కానీ బీటీ రోడ్లు కానీ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇదే విధంగా ఎన్నో మరి ఇంకా పర్టిక్యులర్గా మరి ఇళ్ళకు సంబంధించి కానీ ఎన్నో బాధలు కష్టాలు చాలా వరకు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా త్వరితగతిగా పాలకొల్లు నియోజకవర్గంలో ఏవైతే పేరుకుపోయినటువంటి సమస్యలు అందులో పర్టికులర్గా ఏదైతే మన బొండాడు వెంకటరాజు గుప్తా కళాక్షేత్రం కానీ మరి అదేవిధంగా మన డంపింగ్ యార్డు క్లియర్ చేయడం కానీ అదేవిధంగా ఏదైతే మనం బరెల్ గ్రౌండ్ పూర్తి చేసాం కానీ దాని మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి స్థితిలో మళ్ళీ అది కొంత 30-40% వెనక్కిపోవడం కానీ మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం మనం నిర్మాణం చేసుకున్నాం కనీసం దానికి రంగులేసేటువంటి పరిస్థితి కూడా గత 5 సంవత్సరాలుగా లేనిటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా ఏదైతే ఒక గౌడ సెట్టిబలిజ భవనం ఆ రోజు మనం 50 లక్షల రూపాయలు ఇచ్చి మరి కొంత నిర్మాణం చేసాం మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఈ 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టకపోవడం కానీ ఇట్లా నా ముందు చాలా పెనుసవాళ్ళ పాలకులు నియోజకవర్గంలో కూడా ఈ 5 సంవత్సరాల్లో పనులు ఉండిపోయాయి. ఖచ్చితంగా లాస్ట్ 5 ఇయర్స్ ఏదైతే బ్యాలెన్స్ ప్లస్ ఈ 5 సంవత్సరాల్లో మనం చేయవలసిన అభివృద్ధి అంటే 10 సంవత్సరాలు కష్టం ఈ 5 సంవత్సరాల్లో డబల్ వర్క్ చేస్తేనే ఇవన్నీ కూడా మనం చేయగలిగినటువంటి పరిస్థితి. అంచేత వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి ప్రజలు ఏదైతే మా మీద విశ్వాసంతో తెలుగుదేశం జనసేన బీజేపీ మీద ఏదైతే విశ్వాసం ఉంచారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా గర్వంగా మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి విధంగా మరి మేమందరూ కూడా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.